నారాయణపేట జిల్లా ముక్తల్లో 291 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి వాకిటి శ్రీహరి మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత త్వరగా వారి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు పడకపోతే తన ఇల్లు అమ్మి డబ్బులు చెల్లిస్తానని మంత్రి శ్రీహరి హామీ ఇచ్చారు. లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడల వరకు కట్టుకోండి. మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎందుకు పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తారు కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోరైతాం, మళ్ళీ వస్తారు కానీ బాధపడి మనం బెదురుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మంది మీరు ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా కానీ ఇది ఎవరి బిల్లు కూడా ఆపద ఇవ్వడం.